రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. తమిళనాడులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వామపక్ష నేత వీరపాండ్యంతో టీవీకే నేత నిర్మల్ కుమార్ భేటీ అయ్యారు. వామపక్ష పార్టీలతో టీవీకే నిర్మల్ కుమార్ చర్చలు జరుపుతున్నారు. ఇక వామపక్ష పార్టీల మద్దతును కూడా టీవీకే కోరుతోంది. రేపు వామపక్ష పార్టీల కీలక సమావేశం జరగబోతోంది. ఇక సమావేశం అనంతరం వామపక్ష పార్టీలో నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవర్మ సిద్ధంగా ఉన్నారు. రవర్మ, ఎస్ఐ తమిళనాడులో నాటకీయ రంగంగా రాజకీయ పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా టీవీకే పార్టీ అతిపెద్ద పార్టీగా ఎన్నికల్లో విజయం సాధించినా కూడా అధికారం చేపట్టలేక తీవ్ర అవస్థలు అయితే పడుతూ ఉందని చెప్పి స్పష్టంగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా అధికారం చేపట్టేందుకు 118 మంది సీట్లు ఉండాలి. అయితే టీవీకేకు 107 మంది మెజార్టీ ఉండడంతో మొత్తం మిగతా 12 మంది స్థానాలకు గాను తీవ్ర ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ టీవీకి మద్దతు అయితే ప్రకటించింది. దాంతో 112కి చేరింది మద్దతు సంఖ్య. అయితే మరో ఇంకా 6 సభ్యుల కోసం టీవీకి అనేక విధాలుగా ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నది. ఈ క్రమంలోనే నిర్మల్ కుమార్ అంటే టీవీకేకి సంబంధించినటువంటి రాజకీయ నాయకులైన నిర్మల్ కుమార్ కి అప్పగించారు బాధ్యత. వామపక్ష పార్టీలతో సంప్రదింపులు జరిపి మద్దతు కూడగట్టే ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే వామపక్ష నాయకుడైన వీరపాండ్యంతో టీవీకే నేత నిర్మల్ కుమార్ సమావేశమయ్యారు. దాదాపు గంట పాటు సమావేశమైనట్లు తెలిసింది. అయితే ఈ సమావేశం అనంతరం తమ నిర్ణయాన్ని రేపు ప్రకటిస్తారని చెప్పేసి నిర్మల్ కుమార్ అయితే స్పష్టం చేశారు. అయితే టీవీకే వామపక్ష పార్టీలు ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతాయి అని చెప్పి పేర్కొన్నట్టుగా నిర్మల్ కుమార్ అయితే స్పష్టం చేశారు. ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినప్పుడు వారికి మంత్రి పదవి కూడా ఇస్తామని చెప్పి కూడా సూచించినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే పూర్తి స్థాయి మద్దతు రేపు వాళ్ళ కేంద్ర కమిటీతో పెద్దపే తమ మద్దతు ప్రకటిస్తామని చెప్పేసి వామపక్ష పార్టీకి సంబంధించిన వీరపాండ్యం పేర్కొన్నట్టు కూడా స్పష్టం చేశారు. ఆ మేరకు టీవీకే తమ అన్ని విధాల ప్రయత్నాలు అయితే చేస్తూ వస్తా ఉంది. మరోవైపు అన్నాడీఎంకే సంబంధించినటువంటి అధినేత పళనిస్వామి ఇవాళ గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు సాయంత్రం 4 గంటలకు. అయితే రాజకీయ విశ్లేషకుల యొక్క సూచనల మేరకు తమ అపాయింట్మెంట్ ను రద్దు చేసుకుని పాండిచ్చేరిలోని అన్నాడీఎంకే ఎమ్మెల్యేల యొక్క రిసార్ట్స్కి వెళ్లి వాళ్ళతో చర్చించేందుకు గాను పాండిచ్చేరికి వెళ్ళినట్టు కూడా తెలిసింది. అయితే ఇప్పుడు ఉన్నపలంగా రాజకీయ పరిణామాల మారుతున్న క్రమంలో అన్నాడీఎంకే తమ గవర్నర్ అపాయింట్మెంట్ రద్దు చేసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎటకేలకు ఏది ఏమైనా టీవీకే పార్టీ ముమ్మరంగా ప్రయత్నాలు అయితే చేస్తూ వస్తా ఉంది. తమ మద్దతు కూడగట్టే ప్రయత్నం విస్తృతంగా చేస్తా ఉంది. అయితే ఇదిలా ఉండగా టీవీకే పార్టీ నాయకులైతే బీజేపీతో అనుకూలంగా ఉన్నటువంటి పార్టీలతో తాము ఎలాంటి సంప్రదింపులు చేసేది లేదని చెప్పి మరోమారు స్పష్టం చేయడంతోనే మరింత సందిగ్ధత నెలకొనిందని చెప్పి కూడా తెలుస్తా ఉంది. అయితే ఇదిలా ఉండగా మరోవైపు డిఎంకే పార్టీ నేతలు కూడా తమ అనుచరులతో సమావేశమైనారు. డిఎంకే పార్టీ నేతల సమావేశంలో తమకు అనుకూలంగా ఉన్నటువంటి మిత్రపక్షాల సభ్యులు అలాగే డిఎంకే పార్టీ ఎమ్మెల్యేలతో అధినేత స్టాలిన్ సమావేశమయ్యి సుదీర్ఘంగా చర్చలు జరిపినట్టు కూడా తెలుస్తా ఉంది. ఏది ఏమైనా టీవీకే పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ లేని కారణంగా ఇవాళ రాజకీయ పరిణామ క్రమాలు చోటు చేసుకుంటా ఉందని చెప్పి కూడా తెలుస్తా ఉంది. అయితే రేపటికి స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తా ఉంది. రేపు స్పష్టత రాకపోతే మరో 2 రోజుల పాటు వాయిదా వేసే అవకాశం ఉందని కూడా తెలుస్తా ఉంది. ఇలాంటి క్రమంలోనే టీవీకే మరో ఈ మిత్రపక్షాలు అంటే డిఎంకేతో ఉన్నటువంటి మిత్రపక్షాలతో కూడా విడివిడిగా సంప్రదింపులు చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. అందుకు అర్జున్ అలాగే నిర్మల్ కుమార్ వీళ్ళిద్దరు సారథ్యంతో టీవీకే పార్టీ డిఎంకేతో మిత్రపక్షాలుగా ఉన్నటువంటి పార్టీలతో సంప్రదింపులు చేస్తూ కూడగట్టే ప్రయత్నం అంటే వారితో సమావేశం కలుపుతూ మాట్లాడుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే మరో పార్టీ సంబంధించిన వామపక్ష పార్టీలు కూడా మద్దతు ప్రకటించే అవకాశం ఉందని కూడా స్పష్టంగా తెలుస్తోంది. సాయి రైట్ రవర్మ.